హలో! హలో ఎవరు? వర్ష గారా మాట్లాడేది? అవును. మీరెవరు? మేము వైఎస్ఆర్‌సీపీ గుంటూరు సెంట్రల్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం మేడం. అవునా, ఓకే. చెప్పండి ఏంటి? మేడం ఇప్పుడు పెయిడ్ ప్రమోషన్ చేస్తారా మేడం? ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ మీ ఫ్రెండ్స్ అందరూ చేస్తున్నారు. చేస్తానండి. చెప్పండి ఏంటి కంటెంట్? అది పొలిటికల్ ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ప్రమోట్ చేయాలి మేడం. మా పొలిటికల్ అంటే నాకు భయం అండి. అంటే చిన్న చిన్న యాడ్స్ ఇట్లా ప్రొడక్ట్స్ అట్లా చేయగలం కానీ పాలిటిక్స్ కి సంబంధించి అయితే మేము చేయలేం. నాకు భయం అండి. ఏం కాదు మేడం, మీ ఫ్రెండ్స్ అందరూ చేస్తున్నారు కదా. మా ఫ్రెండ్స్ చేస్తారు కానీ మా ఇంట్లో ఒప్పుకోరు, కోప్పడతారు మా మీద. ఇవి మరీ అంత నెగిటివ్ ఏమి ఉండవు. జస్ట్ ఏంటంటే ఈ పథకాలు మీకు అందేస్తున్నాయి అని చెప్పి చేస్తే సరిపోద్ది అనమాట. ఓకే, ఏం చేయాలి? మేము స్క్రిప్ట్ ఇస్తాం మేడం. మా దగ్గర స్క్రిప్ట్ ఉంటుంది. ఆ ఓకే. స్క్రిప్ట్ మీరు చదివేసి దానికి తగ్గట్టు మీ వే ఆఫ్ వీడియోస్ చేస్తారు కదా, అట్లా చేస్తే సరిపోద్ది మేడం. నేనైతే ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాము, జాబ్ చేస్తున్నా. ఓకే మేడం, మీరు ఎక్కడున్నా పర్లేదు, అప్లోడ్ చేస్తే సరిపోద్ది మేడం. ఆ, ఓకే. అంటే ఇప్పుడు ప్రజలు చాలా మంది జగన్ పాలన బాలేదు, ఇంకా రోడ్లు బాలేవని చాలా నెగిటివ్ గా ట్రోల్స్ చేస్తున్నారు కదా. ఇప్పుడు నేను పాజిటివ్ చేయడం వల్ల మళ్ళీ నాకు బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, నాకు స్పాయిల్ అవుతుంది కదా నా అకౌంట్ అంతా. అట్లా ఏమి ఉండదు మేడం. ఇప్పుడు మీ కామెంట్స్ ఇవి హ్యాండిల్స్ మాకు ఇస్తే మేము దానికి ప్రాసెస్ మా టీం చూసుకుంటుంది. దానికంటూ ఒక సపరేట్ టీం ఉంది. మాకైతే ఇలాంటి ప్రాబ్లం రాకుండా చూడాలండి మీరు. చూస్తాం మేడం. మాక్సిమం మా టీం మొత్తం మీకు అవైలబుల్ గా ఉంటుంది 24 hours. ఓకే, అమౌంట్ ఎంత ఇస్తారు? ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేడం? అంటే ఇప్పుడు మొన్న కేసీఆర్ అంటే తెలంగాణలో ఎలక్షన్స్ అప్పుడు కేసీఆర్ కి చేసినందుకు వాళ్ళకి 80K 90K ఇచ్చారంట. మరి మాకెంత ఇస్తారు మీరు? ఆ, మేము ఒక్కొక్క వీడియో లెక్క కావాలా, మంత్లీ ప్యాకేజ్ అనేసి ఉంటది. మాకైతే ఒక్కొక్క వీడియో కావాలి. వీడియోకి అయితే 35 to 50 మధ్యలో ఉంటది. మీ అకౌంట్ ఆ వీడియో రీచ్ ని బట్టి మేము క్యాలిక్యులేట్ చేసి ఇస్తాము మాక్సిమం. ఇప్పుడు మీకు ఓకే కదా మేడం? మాకు ఓకే గానీ మీకేం ప్రాబ్లం ఉండదు మేడం, మీరు అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, సరే అండి. హలో! హలో ఎవరు? వర్ష గారా మాట్లాడేది? అవును. మీరెవరు? మేము వైఎస్ఆర్‌సీపీ గుంటూరు సెంట్రల్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం మేడం. అవునా, ఓకే. చెప్పండి ఏంటి? మేడం ఇప్పుడు పెయిడ్ ప్రమోషన్ చేస్తారా మేడం? ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ మీ ఫ్రెండ్స్ అందరూ చేస్తున్నారు. చేస్తానండి. చెప్పండి ఏంటి కంటెంట్? అది పొలిటికల్ ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ప్రమోట్ చేయాలి మేడం. మా పొలిటికల్ అంటే నాకు భయం అండి. అంటే చిన్న చిన్న యాడ్స్ ఇట్లా ప్రొడక్ట్స్ అట్లా చేయగలం కానీ పాలిటిక్స్ కి సంబంధించి అయితే మేము చేయలేం. నాకు భయం అండి. ఏం కాదు మేడం, మీ ఫ్రెండ్స్ అందరూ చేస్తున్నారు కదా. మా ఫ్రెండ్స్ చేస్తారు కానీ మా ఇంట్లో ఒప్పుకోరు, కోప్పడతారు మా మీద. ఇవి మరీ అంత నెగిటివ్ ఏమి ఉండవు. జస్ట్ ఏంటంటే ఈ పథకాలు మీకు అందేస్తున్నాయి అని చెప్పి చేస్తే సరిపోద్ది అనమాట. ఓకే, ఏం చేయాలి? మేము స్క్రిప్ట్ ఇస్తాం మేడం. మా దగ్గర స్క్రిప్ట్ ఉంటుంది. ఆ ఓకే. స్క్రిప్ట్ మీరు చదివేసి దానికి తగ్గట్టు మీ వే ఆఫ్ వీడియోస్ చేస్తారు కదా, అట్లా చేస్తే సరిపోద్ది మేడం. నేనైతే ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాము, జాబ్ చేస్తున్నా. ఓకే మేడం, మీరు ఎక్కడున్నా పర్లేదు, అప్లోడ్ చేస్తే సరిపోద్ది మేడం. ఆ, ఓకే. అంటే ఇప్పుడు ప్రజలు చాలా మంది జగన్ పాలన బాలేదు, ఇంకా రోడ్లు బాలేవని చాలా నెగిటివ్ గా ట్రోల్స్ చేస్తున్నారు కదా. ఇప్పుడు నేను పాజిటివ్ చేయడం వల్ల మళ్ళీ నాకు బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, నాకు స్పాయిల్ అవుతుంది కదా నా అకౌంట్ అంతా. అట్లా ఏమి ఉండదు మేడం. ఇప్పుడు మీ కామెంట్స్ ఇవి హ్యాండిల్స్ మాకు ఇస్తే మేము దానికి ప్రాసెస్ మా టీం చూసుకుంటుంది. దానికంటూ ఒక సపరేట్ టీం ఉంది. మాకైతే ఇలాంటి ప్రాబ్లం రాకుండా చూడాలండి మీరు. చూస్తాం మేడం. మాక్సిమం మా టీం మొత్తం మీకు అవైలబుల్ గా ఉంటుంది 24 hours. ఓకే, అమౌంట్ ఎంత ఇస్తారు? ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేడం? అంటే ఇప్పుడు మొన్న కేసీఆర్ అంటే తెలంగాణలో ఎలక్షన్స్ అప్పుడు కేసీఆర్ కి చేసినందుకు వాళ్ళకి 80K 90K ఇచ్చారంట. మరి మాకెంత ఇస్తారు మీరు? ఆ, మేము ఒక్కొక్క వీడియో లెక్క కావాలా, మంత్లీ ప్యాకేజ్ అనేసి ఉంటది. మాకైతే ఒక్కొక్క వీడియో కావాలి. వీడియోకి అయితే 35 to 50 మధ్యలో ఉంటది. మీ అకౌంట్ ఆ వీడియో రీచ్ ని బట్టి మేము క్యాలిక్యులేట్ చేసి ఇస్తాము మాక్సిమం. ఇప్పుడు మీకు ఓకే కదా మేడం?
మాకు ఓకే గానీ మాకు మీకేం ప్రాబ్లం ఉండదు మేడం. మీరు అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే. సరే అండి.